ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వారం యొక్క ఫలితం కూడా ఉంటుందా? మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము, శనివారం పుడితే ఒక తత్వము, సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది. అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ఇంకేం చూసుకోవాలి, ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. బుధవారం జన్మించినటువంటి వారికి బుధగ్రహం గనక బాగుంటే వీళ్ళు లాజికల్ థింకింగ్ చాలా బాగుంటుంది. మీకు లాజికల్ థింకింగ్, ప్రతిదీ క్యాల్కులేట్ చేయడము. బుధవారం పుట్టినవారు లేదా బుధ లగ్నాలు అంటారు, అంటే మిథున లగ్నం కానీ కన్యా లగ్నాల్లో కానీ జన్మించినటువంటి వారు చాలా లాజికల్గా ఆలోచించగలుగుతుంటారు. అంటే ఇప్పుడు ఇది చేయాలా వద్దా, ఇది దీనివల్ల ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు అదే బుధుడు కనుక బాగా పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, అంటే వాళ్ళకి ఒక రూపాయి దానివల్ల లాభం లేదు అనుకుంటే దూరంగా ఉంటారు. అలా కాకుండా బుధుడు బాగున్నాడు, అట్ ది సేమ్ టైం మంచి దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళకి ఉపయోగపడతారు, వీళ్ళు దానివల్ల లబ్ధి పొందుతారు. అంటే బుధుడు చాలా తొందరగా పాడవుతాడండి. బుధుడు ఒకటి చంద్రుడు ఒకటి ఏంటంటే బుద్ధి మనసు అంటూ ఉంటాం. ఆ బుధగ్రహం గనక స్పాయిల్ అయితే గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఎంత పవర్ఫుల్ అంటే సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అందుకే నేను మిథున లగ్నం కన్యా లగ్నం, ముఖ్యంగా మిథున లగ్నంలో జన్మించిన వారికి ఏం చెప్తుంటానంటే, వీళ్ళు నడిచే వికీపీడియా అంటూ ఉంటారు. వీళ్ళకున్నంత తెలివితేటలు ఇంకా అద్భుతం ఎవరికి ఉండవు, అంత అద్భుతం. కానీ బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి చాలామంది భయమని 5 నెంబర్లో పుడితే కూడా బుధుడు బాగుంటాడు ఉంటుంది. 5 నెంబర్ ప్రభావం ఉంటుంది, బుధవారం పుట్టిన ప్రభావం ఉంటుంది, బుధ రాశులు ఎక్కువ గ్రహాలు ఉంటే దాని ప్రభావం ఉంటుంది. మిథున కన్యా రాశుల్లో లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కూడా ఆ బుధ ప్రభావం ఉంటుంది. అంటే ఏమిటి, లాజికల్ మైండ్, క్యాలిక్యులేషన్ బాగా చేయడము, బిజినెస్లో బాగా రాణించడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ బుధుడు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బుధుడు బాగాలేడు, చాలామంది తెలియక ఏం చేస్తారు, పచ్చబెట్టేసుకుంటానండి, కుడి చేయి చిటికి వెళ్ళి పెట్టేసుకుంటా అంటారు. కానీ అది కాదు, ఇంకొంచెం డౌన్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బుధుడు బాగుంటేనే బుధవారం పుట్టినా కూడా మీరు పచ్చబెట్టుకోవాలి. లేనట్లయితే వ్యాపారాలు చేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా దాన్ని తెలుసుకొని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ బుధుడు బాగున్నాడు, మీడియేటింగ్, మార్కెటింగ్ చేయడం ద్వారా, ఏజెన్సీస్ నడపడం ద్వారా, లేకపోతే ఒక మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి ఒక సంస్థ పెట్టుకోవడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. అడ్వర్టైజ్మెంట్స్, సంస్థలు, ప్రెస్, ఇవాళ యూట్యూబ్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ కూడా బుధుడే. ఎందుకంటే ఒక మధ్యవర్తిగా మీకు ఒక వార్తలు అందించడానికి, వార్తలకు కారకుడు బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈఎన్టీ డాక్టర్స్కి కూడా బుధుడు సంబంధం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బుధుడు వల్ల ఏమిటి అంటే ఈ కోరియర్స్, ఈ ఫోన్, ఇట్లాంటివి బుధుడు బాగున్నాడు, ఇట్లాంటి వాటిలో కూడా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బంధువర్గంతో చాలా బాగుంది రిలేషన్స్ అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకే నా బుధుడు బాగానే ఉన్నాడు. బంధువర్గంతో రిలేషన్స్ పూర్తిగా పాడైపోయి, పిఆర్ అంటూ ఉంటారు, అంటే పబ్లిక్ రిలేషన్స్ పూర్తిగా పాడైపోయాయి అంటే బుధుడు మీకు పాడయ్యాడు. ఆ ఒక్క చిన్న లాజిక్తో మీరు అనుకోవచ్చు, ఓకే నా బుధుడు స్పాయిల్ అయ్యాడు కాబట్టి బంధువర్గంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కోసారి 3వ అధిపతి పాడైనా సరే బంధువర్గంతో ఇబ్బందులు వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే లగ్నం నుంచి 3వ స్థానం పాడైంది, అప్పుడు కూడా వస్తూ ఉంటుంది. అలాగే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, బుధుడు పాడయ్యారు. అలాంటప్పుడు ఏం చేయాలి, వెంటనే చాలామంది తెలియక పచ్చబెట్టేసుకుంటారు. అలా పెట్టుకోకూడదు. మీరు బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు, బుధుడికి అధిష్టాన దేవత చేస్తూ ఉండాలి, పెసలు దానంగా ఇస్తూ ఉండాలి, గ్రీన్ కలర్ వస్త్రం దానంగా ఇస్తూ ఉండాలి, గోవులకి గ్రాసము, గోంగూర లాంటివి తినిపిస్తూ ఉండాలి. ఇవి కనుక చేస్తూ ఉంటే బుధబలం పెరగడం ద్వారా రిలేషన్స్ బాగుపడటము, అదేవిధంగా మీకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ రావడము. దీంతోపాటు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అని చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక 20 to 30% ఉంటుంది వార ప్రభావం, హోరా ప్రభావం లాగా. మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుంది అంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి,
సోమవారం పుట్టాము చంద్రుడు. అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము. అలా కాదని మంగళవారం పుట్టామంటే వృశ్చిక లగ్నం మేష లగ్నం చూసుకోవాలి. అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారం పుట్టాము మీన ధను లగ్నాలు, శనివారం పుట్టాము మకర కుంభ లగ్నాలు, శుక్రవారం పుట్టారు వృషభ తులా లగ్నాలు. ఇలా బుధవారం పుడితే మిథున కన్యా లగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ రాసులు కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు. అయితే దీంతో పాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ, ఏమంటే నేను పుట్టిన వారం మంచి వారం కదా అందుకే నాకు డబ్బులు రావట్లేదేమో అనుకుంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు. ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో. ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మహాదశలు కూడా రావాలి. న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఒక లైఫ్ గడవడం వేరు. బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతాం. వాళ్ళకి 10th లార్డ్, అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు. ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తాడంటే మీ యొక్క నేచర్, మీ లుక్, మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికొస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలి ఎలా చెప్పానో సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ స్థానం అని ఉంటుంది. ఆ 5వ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేవతను చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అంటే సన్ ఉన్నాడు అనుకోండి సూర్య భగవానుని, చంద్రుడు ఉంటే గౌరీ, కుజుడు ఉంటే స్కందుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామి, రాహు అయితే దుర్గా, కేతు అయితే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏలినాడు శని లేకపోతే కాలసర్ప యోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది, ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి. అది వదిలేసి మీరు ఎంతసేపు ఏలినాడు శని ఉంది కాబట్టి ఇలా బాగాలేదు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి. మీరు చూడొచ్చు కావాలంటే ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము, కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా, ఒక్కొక్కసారి రవి కనుక కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది, దాన్ని వదిలేయగలగాలి. అప్పుడు లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని సంబంధించినటువంటి దేవత ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే ఉదాహరణకి ఆదివారంలో పుట్టారనుకోండి మీరు, ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ బగలమాలినే నమః అనే నామస్మరణ చేయండి. ఇది రోజు 40 నిమిషాలు చేయొచ్చు. లేదు సోమవారం పుట్టారు, చంద్రబలం పెరగాలి, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదంటే మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది. అదేవిధంగా బుధవారం పుట్టాము, బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల, ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింక్కి కారకుడు. ఓం అపర్ణాయే నమః, అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా గురువారం జన్మించామంటే మంచి యోగం కూడా చూసాం, కానీ ఒకానొక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము, గురుబలం లేక సంతానం కలగట్లేదు ఇట్లా అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క నామం చేసుకోవచ్చు. లేకపోతే ఓం గురుమండల రూపిణి నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి, సాటర్న్ మీకు బాగాలేడు అనుకున్నప్పుడు
ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.